కొన్ని ప్రత్యేక సందర్భాలలో మనం కూష్మాండ దానం చేస్తూ ఉంటాం కదా, ఇలా దానం చేయటంలో అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? కూష్మాండము అంటే గుమ్మడికాయ. దేవతా సంబంధంగా చేసేటటువంటి బలిదానాలలో గుమ్మడికాయని బలిగా అర్పిస్తాం. పితర దేవతలకు చేసేటటువంటి వంటకాలలో గుమ్మడికాయ కూర తప్పనిసరి అంటాం. శుభకార్యాలలో సైతం కొన్ని ప్రాంతాలలో గుమ్మడికాయ కూర చేస్తారు. గుమ్మడికాయ సమస్త దేవతలకు ఆలవాలంగా కూడా గ్రహించిన సంప్రదాయం. దృష్టి దోషం తొలగించుకోవాలి, గుమ్మడికాయని వీధి గుమ్మంలో వేలాడదీయాలి, గుమ్మడికాయ దానం ఇవ్వాలి అంటూ తెలియజేస్తుంది. వేదంలో ఈ గుమ్మడికాయని కూష్మాండం అనే సంస్థలో బోధిస్తాం కనుక కూష్మాండ సూక్తం అనే ఒక ప్రత్యేక సూక్తం ఉంది. కూష్మాండ గణ హోమాల పేరిట ప్రాయశ్చిత్త విధిలో ఒక హోమ ప్రక్రియ కూడా ఉంది. కృష్ణయజురారణ్యకం 2వ ప్రశ్నలో ఒక అనువాకం ఉంది. కూష్మాండేర్జుయాతి యోపూత ఇవ మన్యేత యథా ఆస్తేనో యథా భ్రూణైవ మేష భవతి యో నౌ రేతస్సింఛతి యతర్వాచీ రమేనో భ్రూణత్యాయాస్తస్మాన్ వా. కూష్మాండ సూక్తాదులలో ఈ మంత్రాలన్నీ అనేకం ఉన్నాయి, అర్థాలు చాలా ఉన్నాయి. మనం అన్నింటినీ వాచ్యంగా చెప్పలేం, కానీ చేసే సమస్త తప్పులు తెలిసి తెలియక మనస్సు చాలా చంచలమైనది. ఎంత పరమాత్మ పైన మనం కేంద్రీకృతం చేయాలి అన్నా కూడా చంచలమవుతుంది. ఇల్లాలు, ఇల్లు, పిల్లలు అనే ఆలోచన ఉన్నా కూడా చాంచల్యమైన బుద్ధి కారణంగా మనస్సు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తుంది. కనుక ఆ దోషాలన్నీ తొలగిపోవాలి. కూష్మాండ సూక్తం రోజు పారాయణం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి అంటుంది వైదిక వాంగ్మయం. పారాయణం చేసినా లేక విన్నా కూడా అంతే పుణ్యం మనకు లభిస్తుంది. సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞో ప్రతదావాస్తాం వజగ్గు స్వర్గం లోకమే ఏష్యామ వజమే ఏష్యామ అంటూ ఈ 2వ ప్రశ్న ఆరంభమవుతుంది. అందులో 2వ అనువాకం కూష్మాండ సూక్తం. గుమ్మడికాయకు ప్రతీకగా చెప్పే ఈ శబ్దాన్ని మనం పరిశీలన చేస్తే సమస్త పాపాలు తొలగించుకోవడం కోసం కూష్మాండం గుమ్మడికాయని దానం ఇవ్వాలి. చిన్న పిల్లవాడు అందంగా కనిపిస్తే గుమ్మడికాయలాగా ఉన్నాడు అంటాం, గుమ్మడి పండులాగా ఉన్నాడు అంటాం. మంచి భర్త రావాలి అనేటటువంటి తాపత్రయంతో అమ్మాయి గుమ్మడి ఆకుల పైన గొబ్బెమ్మలను సిద్ధం చేసి చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసుకుంటుంది గౌరమ్మని. కనుక గుమ్మడికి, గుమ్మడి ఆకుకు, గుమ్మడి పండుకు, గుమ్మడి దానానికి తెలుగువారు ఇంత ప్రాశస్త్యాన్ని ప్రాధాన్యతను అందించారు. తెలుగువారు ఇంత పూర్వం అలా 2 గింజలు వేస్తే కుడిసి అంతా కూడా పాకిపోయే గుమ్మడి తీగ. ఆ తీగకి గుమ్మడికాయ భారం కాదు. తల్లికి పిల్లవాడు భారమవుతాడా? బతుకమ్మని గుమ్మడి ఆకులో సిద్ధం చేసే మనం ఎన్ని పూలతో పేర్చినా, ఎంత గొనుగు ప్రపంచం పెట్టినా చిట్ట చివరన పెట్టవలసిన, అలంకరించవలసిన పువ్వు గుమ్మడి పువ్వు. ఇది అర్థం.